వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను సంపత్. మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో నందిపాడుకు సంబంధించిన రైతులు పశువుల కాపరి పశువులు మేపుతుండగా పెద్ద పులి సంచరించినట్లు వారికి పెద్ద పులి కనపడినట్లు ఆనవాళ్ళు తెలిపారు. ఇది తెలుసుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారులు తెలియపరచడంతో లింగాపూర్ గ్రామానికి చేరుకొని అక్కడ పెద్ద పులి అడుగులను కూడా గుర్తించడం జరిగింది. ఇవి పెద్ద పులి అడుగుల కాదా అని చెప్పని గుర్తించడం కూడా జరిగింది. ఇవి పెద్ద పులి అడుగులే అని చెప్పని కూడా ఫారెస్ట్ అధికారులు రేంజర్ శంకర్ గారు అయితే మనకు తెలియపరచడం జరిగింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో పెద్ద పులి ఆనవాళ్ళు కనిపించినట్లు అధికారులు తెలియపరుస్తున్నారు. కావున ములుగు మండలం ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంది. పశువుల కాపరి, ముఖ్యంగా పశువుల కాపరి, ఎండాకాలం అడవులకు వెళ్ళేటువంటి రైతులు, తునికాకు సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఎవరు కూడా అడవిలోకి పోకూడదు. ఈ యొక్క ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూరు నందిపాడు గ్రామాల మధ్యలో పెద్ద పులి సంచరించినట్లు తెలియపరిచారు. ఈ యొక్క పెద్ద పులి ఇక్కడి నుంచి వెళ్ళి నేషనల్ హైవే దాటి కన్యాగూడెం, అంకనగూడెం, రాయనగూడెం, అటు నర్సంపేట అటువైపుగా వెళ్ళి ఉండవచ్చు అని చెప్పి ఊహాగానాలు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. ఫారెస్ట్ అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో గత 2-3 నెలల క్రితం ఒక పులి సంచరిస్తుందని చెప్పి వార్తలు వినపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పులి ఇటు దిక్కు తిరుగుతుంది అని చెప్పని ఫారెస్ట్ అధికారులు కూడా తెలియపరచడం జరిగింది. కావున ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు తెలియపరుస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.